ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా యొక్క శుభ వందనములు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు దినము వెంట దినమును మనకిస్తూ తన అపారమైన కృప వాత్సల్యతను మనకు చూపుతూ ఉన్న దేవునికి వందనాలు చెల్లిద్దాం. నేటి దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానము, నిత్యము ఆశీర్వాద కారకులుగా నీ ఉందువు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాగ్దానమును దావీదు గారు రాసిన కీర్తనలలో నుండి 21వ కీర్తన 6వ చరణములో ఈ వాగ్దానము తెలియచేశాడు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేసి ఉన్నావు అని దావీదు గారు ఈ మాట వ్రాశారు. నిత్య ఆశీర్వాదానికి కారకుడుగా ఉండడానికి నియమించి ఉన్నావు. ఎవరిని నియమించి ఉన్నాడు? దేవునిని రాజుగా, ఆయన బలమును బట్టి సంతోషించే వారిని ఆయన ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమించాడు. ఈరోజు మనము ఆరాధిస్తూ ప్రకటిస్తున్న యేసు ప్రభు రాజులకు రాజు ఆయన గనక 21వ కీర్తనలో ఆయన రాజుగాను, 22వ కీర్తనలో రక్షకునిగాను మనకు యేసు ప్రభు కనపడుతూ ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు ద్వారా నీవు నిత్య ఆశీర్వాదానికి కారకునివిగా, కారకురాలివిగా ఉండడానికి దేవాది దేవుడు నిన్ను నియమించుకున్నాడు. అంతేకాదు, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము నీవు అనుభవించాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆశీర్వాదము, అవునండి, మనము మాత్రమే కాదు, మన తర్వాత మన తరము వారు కూడా, మన బిడ్డలు రానున్న కాలములో ఎలాంటి శాశ్వత దీవెనలు వారు పొందుకుంటారో వాటన్నిటిని మనకు దేవుడు సాధించి యేసుక్రీస్తు ద్వారా వాటిని మనకు అనుగ్రహించి ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ చరణంలో ఈ విధంగా ఉంది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు కీర్తనకారుడు. కనుక ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, దేవాది దేవుడు దావీదు గారి ద్వారా వ్రాయించిన ఈ మాట నేడు నీ జీవితానికి ఆయన ఆశీర్వాదకరముగా ఉండాలని దీనిని బయలుపరిచాడు. దావీదు గారు దేవుని యందు ఎంత భయము భక్తి కలిగిన జీవితం జీవించాడో మనకు తెలుసు. తనను, తన అన్నలు, తన ఇంటివారు, తన పొరుగువారు ఎన్ని నిందించినా అవమానపరిచినా దావీదు దేవుని పైన ఉన్న ఆ ప్రేమను పోగొట్టుకోలేదు. దావీదు గారు దేవుని బలము పైన ఆధారపడి ప్రార్థన ద్వారా దేవుని సహాయమును అడిగి విజయము పొందుకున్న వీరుడు. ఈరోజు నీవు కూడా ప్రార్థిస్తూ ఉన్నావు. అయితే నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలో నీవు అనుకున్నది సాధించి విజయం పొందాలంటే దానికి దేవుడు నిన్ను సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నీవు అడిగిన వాటిని పొందుకోవడానికి దేవుడే సహాయకుడు. దేవునిపైన ఆధారపడిన నిన్ను ఆయన బలపరిచి నీకు అన్నిటిలో అత్యధికమైన విజయమును కలగచేయడానికి ఆయన ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బలమును బట్టి సంతోషించి దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి హర్షించాలనే జీవితము దేవుడు మనకు ప్రసాదించాడు. దావీదు గారు పొందుకున్నవన్నీ కూడా దేవుని వలననే పొందుకున్నానని విశ్వసించి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని వలన మనం ఏం పొంది ఉన్నాము? 1 శక్తి సామర్థ్యాలు, 2 విజయము, 3 దీర్ఘాయువు, 4 రక్షణ భాగ్యము, 5 రాజ్యము, గౌరవ ప్రభావములు. ఇవన్నీ కూడా దేవుని వలననే మనం పొంది ఉన్నామని గ్రహించాలి. ఈ 21వ కీర్తనలో కూడా దావీదు గారు అదే వ్రాశారు. ప్రియ కుమారుడ, కుమార్తె, ఒక్కటి గుర్తుంచుకో, దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ కదల్చబడరు అనే విషయాన్ని నీవు గ్రహించాలి. ఆ సత్యాన్ని ఇందులో దావీదు గారు రాశారు. కనుక
దేవుని యందు విశ్వాసముంచు వారు కదల్చబడరు, వారు స్థిరముగా ఉంటారు. అంతేకాకుండా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అపరంజి కిరీటము, దీర్ఘాయువులు ఇలాంటి మొదలైనటువన్నీ కూడా దేవుని వలన పొందుకుంటారు. ఈరోజు వాటిని నీవు పొందుకోవడానికి దేవుడు నీకు ఈ యొక్క వాగ్దానము తెలియచేశాడు. నిత్యము ఆశీర్వాద కారకురాలివిగా నీ ఉందువు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక ఆశీర్వదించుడి అని వ్రాయబడి ఉంది. ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు ఆశీర్వాదానికి వారసురాలుగా పిలువబడ్డావు గనక ఎదుటివారిలో నీవు చూడవలసింది దేవుడు వారిని దీవించిన విధానము, దేవుడు వారిని వాడుకుంటున్న విధానాన్ని గమనించినప్పుడు నిన్ను కూడా దేవుడు అంతకంతకు అభివృద్ధి కలుగ చేస్తాడని నేను ప్రభు పక్షమున జ్ఞాపకం చేస్తున్నాను. సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపచేత నీవు ఎన్నడూ కదల్చబడవు అనే సత్యాన్ని గమనించాలి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని 21వ కీర్తన 7వ చరణంలో ప్రభు జ్ఞాపకం చేశాడు. కనుక నేడు బయలుపరిచిన ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. నిత్య ఆశీర్వాదానికి కారకునిగా నీవు ఉందువు అని జ్ఞాపకం చేసి, ఆనాడు అబ్రహామును పిలిచి ఏ విధంగా దీవించావో ఈనాడు యేసు క్రీస్తు ద్వారా మా ప్రియ బిడ్డలను మీరు పిలిచి దీవించి అన్ని విషయాలలో సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవితకాలం అంతా మా ప్రియ బిడ్డలకు మీ సన్నిధి, మీ కృప, కాపుదల అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావములు పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆ యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సన్నిధి నిత్యము నీకును నీ ఇంటి వారికిని తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, దైవ సేవకునిగా నాదొక ప్రార్థన మనవి. మా కొరకు, మా పరిచర్య కొరకు, ముఖ్యంగా నా ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన దేవుడు తన యందు నీవు నమ్మకి ఉంచి ఉన్నావు గనక, ఆ దేవుని పైన ఆధారపడి ఉన్నావు గనక, ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని సమాధానము, ఆ దేవుని మహాకృప నీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.